ఈరోజు టాపిక్ ఏంటి అంటే సిరిసిల్ల జిల్లాలో బ్యాంకు లోన్ కట్టలేదని చెప్పి పెద్దవాళ్ళిద్దరిని బయటికి గంటేసి సామాన్లన్నీ బయటపడేశారట బ్యాంక్ అధికారులు. ఇంటికి తాళం వేశారు. ఇంతకీ లోన్ తీసుకుంది ఎవరంటే ఆయన కొడుకు. లోన్ తీసుకుని ఆ లోన్ కట్టకుండా అతని ఇంట్లోంచి పారిపోయాట. ఇంట్లో అతని అమ్మా నాన్న వృద్ధులు. ఆవిడికి 5-6 ఆపరేషన్లు అయినట్టు. పెద్దవాడ 70 ఏళ్ళు ఉన్నట్టున్నాయి. తండ్రికి ఒక 80 ఏళ్ళు ఉంటాయి ఈజీగా. ఆయనకి హార్ట్ ప్రాబ్లం, ఆయనకు కూడా ఆపరేషన్ అయినట్టుంది. ఇద్దరిని మెడపెట్టి బయటికి గెంటేసి సామాన్లన్నీ రోడ్ల మీద పడేసి శుభ్రంగా ఇల్లు హ్యాండ్ ఓవర్ చేసుకుని బ్యాంక్ అధికారులు ఆ పాడిని వాడు వెళ్ళిపోయారు. కొడుకేమో లోన్ తీసుకుని వాడు పారిపోయాడు. చెప్పొచ్చేది ఏంటంటే కొడుకులు షూరిటీ పెట్టమన్నా కూడా పెట్టలేని పరిస్థితులు వచ్చినాయి మనకి. అర్థమవుతుందా? వాడు ఆ లోన్ కట్టలేక వాడు పారిపోతే వృద్ధాప్యంలో మనం రోడ్ల మీద పడి అడుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. అవును, నిలువ నీళ్ళు లేదు, ఎవరింటికి వెళ్ళి ఉంటాం మనం? ఎక్కడికి వెళ్ళి ఉండాలి ఇప్పుడు వాళ్ళిద్దరూ? అదే విజయ్ మాల్యా కానీ బడాబాబులు అందరూ దేశాలు వదిలేసి వెళ్ళిపోవచ్చు. కోట్లు కోట్లు 100 కోట్లు అప్పులు చేసి సామాన్యమైన రైతు కొడుకు అప్పు తీసుకుంటే తండ్రిని రోడ్డు మీద పడేశారు బ్యాంక్ అధికారులు. అది పరిస్థితి. ఎంతమంది లోన్లు ఎగ్గొట్టట్లేదు, ఎంతమంది లోన్లు విషయాల్లో మాఫీలు చేయట్లేదు, ఎంతమందికి చేయట్లేదు. అతను ఎక్కడున్నాడో వెతుక్కొచ్చి అతనికి శిక్ష వేయండి. అంతేగాని వృద్ధ దంపతుల్ని బయటికి పంపించే అధికారం ఎవరిచ్చారు అసలు వీళ్ళకి? అట్లా ఉంటాయి. పెద్దవాళ్ళు కూడా పిల్లలకు షూరిటీలు పెట్టడం మానేయండి. మనం బయట వాళ్ళకే షూరిటీలు పెట్టకూడదు, మన ఆస్తులు పోతాయి అనుకుంటున్నాం. ఇప్పుడు కొడుకులకు కూడా, అంటే కన్న పిల్లలకు కూడా షూరిటీలు పెట్టకూడదు. అర్థమవుతుందా?